ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో గణేశులు కనువిందు చేస్తున్నారు. వర్షం కురుస్తున్న భక్తులు లంబోదరుని దర్శించుకుని తరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాడవాడల నెలకొల్పిన మండపాల్లో కొలువైనటువంటి గణనాథుల వద్ద భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని రామగిరి టెంపుల్ వద్ద ఉన్నటువంటి వినాయక మండపం వద్ద ఉన్నాము. ఇక్కడ దాదాపు 20 అడుగుల ఎత్తు అయినటువంటి మహారాష్ట్ర మోడల్ ఉన్నటువంటి గణనాథుడి వద్ద ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు. మొదటి పూజ కూడా ఈ విగ్రహం దగ్గరే నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇక్కడ గణనాథుల వద్ద ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 15,000కు పైగా విగ్రహాలను వాడవాడలో నెలకొల్పి గణనాథునికి సంబంధించిన నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగించేందుకైతే ఉత్సవ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో వాడవాడలో కూడా గణేష్ మండపాల్లో గణనాథులు కొలువైనటువంటి పరిస్థితి ఉంది. భువనగిరి పట్టణంలో తారకరామ నగర్లో ఆపరేషన్ సింధూరు ఆకారంలో గణనాథులు నెలకొల్పారు. అదేవిధంగా సర్దార్ సిద్ధార్థ యూత్ ఆధ్వర్యంలో 180 కిలోల కుంకుమతో 5,000 చిన్న ప్రతిమలతో పెద్ద వినాయకుడిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ అయితే సంచరిస్తుంది. గణేష్ మండపాల వద్ద భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. చెప్పండి, ఎట్లా నిర్వహిస్తున్నారు? ప్రతిసారి నిర్వహిస్తుంటారా? ఎలా ఉంది? మేము 26 సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి అనేది మేము జరపడం జరుగుతుంది. ఇక్కడ నల్గొండలోనే మొదటి పూజ మా దగ్గరే జరుగుతుంది. మాకు ఇక్కడ మేము ప్రతి ఏడాది కూడా మనం విగ్రహం కానీ మెయింటెనెన్స్ కానీ, అంటే మనం ఇక్కడ కొత్త కార్యక్రమం మేము పెట్టడం, గోసేవ చేయిస్తాం. లేదు, మేమే ఒక ఆవుని కొని ఇక్కడ దాదాపు 3 ఏళ్ళ నుంచి ఇక్కడ పక్కనే ఉంటుంది. మనకి ఒక 3 ఏళ్ళ నుంచి దాన్ని మేమే టేక్ ఓవర్ చేసుకొని మేమే ఈ 9 డేస్ కూడా గోపూజ జరుగుతుంది మా దగ్గర. ఎక్కడ జరగదు ఇక్కడ. ఇంకోటి మాకు లడ్డు కూడా చాలామందికి, మా లడ్డు తీసుకున్న పిల్లలు జరగడం కలిగింది చాలామందికి. అలా చాలా ఉన్నాయి మా దగ్గర. ఇంకా మేము లాస్ట్ రోజు కల్చరల్ యాక్టివిటీస్, భరతనాట్యము అలా చాలా కూడా జరుగుతాయి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా నెలకొల్పినటువంటి అన్ని మండపాల వద్ద ప్రత్యేక ఆకర్షణలో గణేష్ నవరాత్రులు నిర్వహించేందుకైతే ఆయా ఉత్సవ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.